ఒకరోజు ఒక మొగాయన ఒక 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 హస్బెండ్ ఏమంటాడంటే, పాస్టర్ గారు ఈమెకు అర్థమయ్యేటట్టు చెప్పండి పాస్టర్ గారు అంటున్నాడు. ఏం చెప్పాలి అంటే, ఆమెకు అర్థం కావట్లేదు, ఆమెకు అర్థమయ్యేటట్టు చెప్పండి. నేను రోజు మొత్తం బయట తిరిగి ఆ సంపాదన ఈ సంపాదన ఆరోగ్యాలకైనా పీడతలకైనా పని చేసుకుని వస్తుంటే పిల్లల్ని సాగాల్సింది ఈమె కదా పిల్లల్ని పెంచాల్సింది, ఈమె కదా పిల్లల్ని చూసుకోవాల్సింది. నన్నంటే ఏంటి పాస్టర్ గారు అనంటే, ఆమెకు కాదు అర్థమయ్యేటట్టు చెప్పాల్సింది, ఫస్ట్ నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని చెప్పాడు. పిల్లలు బాగుపడితేనేమో నా కొడుకుని నేను ఎట్లా పెంచినా అంటాడు తండ్రి. పిల్లలు చెడిపోతేనేమో ఆమె వల్లనే చెడిపోయిందని అంటారు ఏమంటే. అందుకనే హస్బెండ్స్ కు ఫస్ట్ తెలియాల్సిన విషయం ఏంటంటే, యజమాని భర్త బాధ్యత కూడా భర్తదే. డబ్బు సంపాదించాల్సింది భర్తే, పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాల్సింది భర్తే, దైవికంగా కుటుంబాన్ని కట్టాల్సింది భర్తే, ఇంటికి ఆదాయం వచ్చేట్టుగా చూడాల్సింది భర్త, బయట సమస్య బయట ఆగిపోయి ఇంట్లోకి రాకుండా చూసుకోవాల్సింది భర్తే, భార్యను కాపాడాల్సింది భర్తే, భార్యను పోషించాల్సింది భర్తే, భార్యకు సంబంధించిన ప్రతి విషయంలో ఒక నాయకులాగా ఒక హీరోలాగా నిలబడాల్సింది భర్తే. ఉన్నారు ఇంటికి వెళ్ళిపోయారు. మనల్ని ఏమంటారంటే అంతా ఆడవాళ్ళే చెప్పారు వేరే మనదే ఆడు ఉందని. ఇదే పని ఆదాము కూడా చేశాడు. ఆదాము ఎక్కడున్నావంటే నన్ను అడుగుతాను ప్రభా, చెట్టు ఫలాన్ని తిన్నది ఆమె కదా. చెట్టు ఫలాన్ని ఎవరు తిన్నారండి? ఎవరు ఫలాన్ని తిన్నది? ఫస్ట్ తిన్నది అవ్వ తిన్నది. మరి అవ్వ తింటే ఎవరిని అడగాలి? అవ్వ ఎంత పని చేసినావు అనాల్సింది ఆదాము ఎక్కడున్నావు అంటున్నాడు. ఎందుకంటే దేవునికి బాగా తెలుసు, ఆదాము కూడా బాగా తెలుసు అతనే మెయిన్ వ్యక్తి అని. మరి నేను చెప్తే ఇల్లేదు ప్రభు అనడానికి లేదు, అతనే ఆమెకి చెప్పుకోవాలి. అమ్మా ఈ ఫలాన్ని మనము తినకూడదు, తినొద్దని చెప్పాడు, రేపు నువ్వు తింటే నేను బాధ్యత చెప్పాలి, నేను సంజాయిషి చెప్పాలి అని చెప్పి ఆమెకి చెప్పుకొని ఉండాల్సింది. ఆమెకి చెప్పకుండా అతను కూడా తిన్నాడు. ఆమె ఇచ్చింది కదా అని అతను కూడా తిన్నాడు. కాబట్టి దాక్కున్నారు. దేవుడు అడిగినప్పుడు ఆమె పేరు చెప్తున్నాడు, నాదేముందని చెప్పేసి అంటున్నాడు. కానీ అందుకే బైబిల్లో కొత్త నిబంధనలో రాస్తుంది, హవ్వ మోసగించబడింది కానీ ఆదాము మోసపోలేదు అని రాస్తుంది. అంటే అర్థం ఏంటంటే, అపవాది హవ్వ దగ్గరికి వచ్చి తింటే మీరు దేవుళ్ళలాగా అయిపోతారు అట్లా ఇట్లా అని చెప్పేసరికి ఆమె మోసపోయింది, తిన్నది. తన భర్తకి ఇచ్చినప్పుడు ఆమెకి అన్ని చెప్పలేదు, అతనికి అన్ని చెప్పలేదు. అతను తెలిసి తిన్నాడు. దాన్ని తెలిసి చేసినప్పుడు అది మోసం కాదు, అది మోసపోయినట్టు కాదు. హవ్వ తెలియక చేసి మోసపోయింది, ఆదాము తెలిసి చేశాడు కాబట్టి మోసపోలేదు. అర్థమవుతుందా? కొన్ని పొరపాట్లు ఆడవాళ్ళు చేస్తారు, మగవాళ్ళు తెలిసి చేస్తారు. వాళ్ళు